నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం 10-11 వచనాలు అందరం కలిసి చదువుతాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 10-11 వచనాలు అందరం కలిసి చదువుతాం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచమనగా వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చెను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. ఈ చదివిన వాక్య భాగంలో దేవుడు మనుషులను దర్శించేటువంటి సమయం, లేక మనుషులే దేవుని దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి. దేవుడు మనుషుల యొద్దకు వచ్చిన మనుషుడు దేవుని యొద్దకు వెళ్ళాలనుకున్నా ఎట్లా ఉండాలి అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, నేడు రేపు నీ ప్రజలను పరిశుద్ధపరచము, యెహోవా సీనాయి పర్వతం 3వ నాటికి యెహోవా సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చును. వీళ్ళ నేడు రేపు 3వ నాడు. ఈ మాటలు ఏం తెలియబడుతుందంటే, మనుషుని జీవితంలో 3 భాగాలు చూస్తాం: బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. ఇక్కడ లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఇక్కడ దేవుడు వారు తమ బట్టలు ఉదుకుకొనవలెను అని ఇక్కడ మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన మాట చూస్తాం. ఇప్పుడు ఈ బట్టలు దేన్ని సూచిస్తున్నవి? దైవ గ్రంథంలో ఈ బట్టలు మనుషుని క్రియలకు సూచనగా చూస్తాం. యెషయా గ్రంథం 64:6లో మా నీతి క్రియలన్నీ మురికి పేలికల వలె ఉన్నవి అని రాయబడి ఉన్నది. కాబట్టి వారు తమ బట్టలు ఉదుకుకొనవలెను అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రజలు వారి క్రియలను చక్కపరుచుకున్నటువంటి స్థితిలో కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సరైనవిగా కనబడటం లేదు అని వ్రాయబడినట్లుగా చూస్తాం. మనుషుని యొక్క క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు సార్దీసు సంఘాన్ని ఉద్దేశించి, నీ క్రియలు నా దేవుని ఎదుట సరి అయినవిగా కనబడటం లేదు అంటే, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనుషుడు తన క్రియల విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. కారణం ఏమిటంటే, లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారం, మీ దేవుడనైన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనవలెను. ఇక్కడ మనుషుడు పరిశుద్ధ పరుచుకొనకుండా మనుషుడు చేసేటువంటి క్రియలతోనే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి వారిని దేవుడు ప్రశ్నించినట్లుగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12 నుండి 16 వరకు చదివితే, దేవుని దగ్గరకు వస్తున్నటువంటి ప్రజలను దేవుడే ప్రశ్నించినట్లుగా వ్రాయబడి ఉన్నది. మీరు నా సన్నిధిని కనబడవలన వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నది ఎవడు అంటే, వారు ఎట్లాగా వస్తున్నారు దేవుని సన్నిధి కంటే, 16వ వచనంలో మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తొలగించుడి అని దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. వీళ్ళ వారు క్రియలు దుష్క్రియలతో నిండుకున్నటువంటి వారై వారు దేవుని దగ్గరకు వస్తూ ఉంటుండగా, దుష్క్రియలతో నింపబడి ఆరాధించేటువంటి వారి యొక్క ఆరాధన దేవుడు ఏమాత్రం కూడాను అంగీకరించడు. 13వ వచనంలో, పాపుల గుంపు నేను ఓర్చజాలను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, పాపుల గుంపు అమావాస్య ఉత్సవ కాలములు జరుగుతున్నవి, పాపుల గుంపు నేను ఓర్చజాలను అని రాయబడి ఉన్నది. కారణం ఏమిటంటే, యెషయా 1వ అధ్యాయం 15వ వచనంలో, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అని రాయబడినట్లుగా చూస్తాం.
అంటే వారు పాపములోనే ఉండి పాపములోనే దేవుని మందిరానికి వస్తూ ఉంటుండగా దేవుడు ఇక్కడ ప్రశ్నించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుని యొద్దకు వచ్చేటప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ప్రజలముగా మనం ఎట్లా ఉండాలి అనే విషయంలో మనుషులు అలక్ష్యమైనటువంటి వైఖరినే అనుసరిస్తున్నటువంటి మార్గాలను చూస్తాం లోకంలో. అంటే మనుషుల్లో పాపం ఏమీ పోదు, ఆ పాపంలోనే ఉంటాడు, ఆ పాపంలోనే జీవిస్తాడు, ఆ పాపంలోనే దేవుని దగ్గరికి వస్తాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు విన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు మేము పాపులమా అని ప్రశ్నించినట్లుగా వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు అన్నారు, మీరు గ్రుడ్డివారైతే మీ పాపము లేకపోవును, మేము చూస్తున్నాము అన్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నది అని ప్రభు వారితో చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 3వ నాటికి యెహోవా సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును, వారు తమ బట్టలు ఉదుకుకొని దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలి అంటే వారు క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉండేటట్లుగా ఉండాలి. అయితే ప్రియులారా, వారు దేవుని సన్నిధికి వస్తూ వారు ఎట్లా ఉన్నారు అని అంటే వారి దేహాన్ని చెరిపేటువంటి దాన్ని వారు తొలగించుకొనకుండానే వారు దేవుని సన్నిధికి వస్తూ ఉంటుండగా దేవుడి ప్రశ్నించాడు, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్ములను రమ్మన్నది ఎవడు అని ప్రశ్నించడంలో వారు తమ దేహములను నీ దేహమును చెరుపు దాన్ని వారి దేహాలను ఏవైతే చెరుపుతున్నవో ఆ చెరిపేటువంటి వారి విషయంలో వారు నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నటువంటి పరిస్థితిని ఇజ్రాయెల్ ప్రజల్లో చూస్తాం. కనుక ప్రియురా, ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను తాను రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని దూరపరుచుకొనుము. నీ దేహము అపవిత్రపరచబడకుండా, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక నీవు కూడాను పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి యొక్క అర్పణ కానీ వారి యొక్క బలి కానీ లేక వారు ఏదైతే దేవునికి అర్పిస్తున్నారో అది ఆయన అంగీకరించే వాడై ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీరు మనుషులను వారి దేహమును చెరిపేటువంటివి ఏవో కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, మొదటిగా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాల్లో యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పేటువంటి మాట చదవండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇక్కడ మొదటిగా దేహాన్ని చెరిపేది, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. ఇప్పుడు మొదటిగా ఇక్కడ దేహాన్ని చెరిపేది ఏమిటంటే నీ కన్నే నీ దేహమునకు దీపం, నీ కన్ను చెడినదైతే అనే వ్రాయబడిన మాట చూస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో మత్సరము అనే మాటను చూస్తాం. మత్సరము అనగా చెడు కండ్లు అని రాయబడి ఉన్నది. అంటే మనిషిని అపవిత్ర పరిచేది, మనిషిని హృదయంలో నుండి బయలు వెళ్ళేదని చెబుతూ ఇక్కడ మత్సరము అని రాయబడిన మాట కింద చెడు కండ్లు అని రాయబడి ఉన్నది. కాబట్టి మనుషుడు మొదటిగా తమ దేహమును వెలుగుమయమై ఉంచుకునేటువంటి అనుభవంలో నిలిచి ఉండాలి. అంటే మొదటిగా మనుషుడు తన దృష్టి విషయమై జ్ఞానము కలిగి నడుచుకోవాలి. దేహమును చెరిపివేసినటువంటి అనుభవాలు దైవ గ్రంథంలో చాలా వ్రాయబడి ఉన్నది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ సంసోనుకు ఫిలిష్తీయులు చేసిన సంఘటనను రాయబడి ఉన్నది. ఫిలిష్తీయులు అతని కన్నులు ఓడబీకి గాజాకు తీసుకొని వచ్చి ఇత్తడి సంకెల చేత బంధించి
అప్పుడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. ఇక్కడ సంసోను కళ్ళు ఊడబెరికి అనే మాటను చూస్తాం. సంసోను కళ్ళు ఊడబెరకటానికి కారణం ఏంటంటే 16 అధ్యాయం 1వ వచనంలో అతడు ఏమి చూసి మోహించాడు అంటే దెలీలాను చూచు. మొదటి వచనం చదవండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యవొకతిని చూచి. ఇప్పుడు కండ్లు ఎందుకు పెరిగివేయబడ్డవి అని అంటే కండ్లు చెడిపోయినటువంటి స్థితిలో చూస్తాం. వరపుత్రుడైనటువంటి వాడు, ఇజ్రాయెల్ ప్రజలు రక్షకుడుగా దేవుడు ఈ లోకానికి సంసోను తీసుకొని రాగా సంసోను యొక్క దృష్టి దేవుని కార్యాల మీద కాక లోక సంబంధమైనటువంటి విషయాల మీదే తన దృష్టి ఉంచినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇప్పుడు అక్కడ గాజాకు వచ్చిన తరువాత అతడు గాజాకు వచ్చినటువంటి పనిని కూడాను మరిచిపోయినట్లుగా చూస్తాం. దేవుని పని విషయమై గాజాకు వచ్చినటువంటి సంసోను వేశ్యను చూసేటప్పటికి పిల్లరా తన దృష్టి మొత్తము మారిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుకనే సామెతల గ్రంథం 31 అధ్యాయం 30 వచనంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము. కాబట్టి మీరు ఇక్కడ మనుషుని దేహము చెడిపోవడానికి మొదటిదిగా మనుషుని కన్నే మనుషుని దేహాన్ని చెరిపివేసినట్లుగా చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో ఆ స్త్రీ పండును చూడగానే కన్నులకు అందమైనది, ఆ కన్నులకు రమ్యమైనది అందముగా నుండుట చూచి అని రాయబడి ఉంది. కాబట్టి మీరు మనుషుడు తన దృష్టి యొక్క విషయంలో మనుషుడు జాగ్రత్త వహించకపోతే ఆ చూపే మనుషుని యొక్క దేహాన్ని చెరిపివేస్తున్నట్లుగా చూస్తాం. ఇక్కడ సంసోను యొక్క కనులు పెరికివేసి అని రాయబడి ఉన్నది. ఇప్పుడు ఈ విషయమై సొలొమోను కూడా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో నా కన్ను ఆశించిన దానిలో ఏది కూడాను నేను అనుభవించకుండా విడిచిపెట్టలేదు అని రాయబడను. అంటే తాను ఏదైతే చూశాడో చూసిన ప్రతి దానిని తన సొంతం చేసుకున్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఆఖరకు తన జీవితంలో జరిగింది ఏమిటి అంటే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం అంతా మీరు చదువుతూ వస్తే పిల్లరా దేవుడే తనను విడిచిపెట్టేసినట్లుగా వ్రాయబడి ఉంది. 2-3 సార్లు దేవుడు మాట్లాడినప్పటికీ కూడాను సొలొమోను తిరిగి దేవుని వైపు రాలేనటువంటి స్థితిలో ఉండగా దేవుడు సొలొమోను విడిచిపెట్టినట్లుగా వ్రాయబడి ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను కామాతురత గలవాడై అని రాయబడి ఉంది. అంటే ఎంతమందిని మోహించాడు అంటే దాదాపు 1000 మందిని, 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్తులను సొలొమోను మోహించినట్లుగా వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఆఖరకు దేవుని సన్నిధిలో నుండి అతడు నెట్టివేయబడినటువంటి స్థితిని సొలొమోను కలిగి ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి యెహోవా 3వ నాటికి సినాయి పర్వతం మీదకు దిగివచ్చును. ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లా ఉండాలంటే తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనుషుని యొక్క సిద్ధపాటును గురించి వ్రాయబడినటువంటి మాట దేహాన్ని ఏదైతే చెరుపుతుందో దానిని మనుషుడు దూరపరుచుకోవాలి. ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట నీ దేహమునకు కన్ను దీపమే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమయును, ఆ చీకటి గొప్పది. అందుకే రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో వారి అవివేక హృదయము అంధకారమాయను అని రాయబడి ఉంది. అంధకారం అంటే ఏమీ చూడలేనటువంటి స్థితి, కనులకు ఏది కూడాను కనబడినటువంటి స్థితి. ఐగుప్తు దేశంలో 3 దినాలు కటిక చీకటి ఆవరించగా కూర్చున్న దగ్గర నుండి మనుషుడు లేవలేనటువంటి స్థితిలో 3 దినాలు గడిపినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ వారి అవివేక హృదయం అంధకారమైన కనుక తాము జ్ఞానులు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అందుకే దేవుడు మనుషులందరికీ ఆజ్ఞాపించినటువంటి మాట యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 2వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట 22లో బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడును మరి ఏ దేవుడును లేడు. అంటే మనుషులందరూ
వారి కండ్లు చెడిపోవడానికి కారణం ఏంటంటే దేవుని వైపు చూడకుండా వారికి ఇష్టమైనటువంటి వాటి వైపే మనుషులు దృష్టిస్తున్న కారణం చేత మనుషులు తమ దేహాలను పాడు చేసుకుంటూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ మొదటిదిగా లేత వయసును నడిప్రాయమును గతించిపోవును, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. మొదటిది, నీ దేహాన్ని చెరిపేది ఏది అంటే నీ కను దృష్టే నీ దేహాన్ని చెరిపి వేస్తుంది. ఈ విషయమై యోబు తీసుకున్నటువంటి జాగ్రత్త. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, నేను కన్యకను ఎలాగూ చూతును. అంటే అర్థం ఏంటంటే అందమైనటువంటి స్థితి చూసేటటువంటి ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో నుండి నెట్టివేయబడినటువంటి అనుభవం, వారి దేహాలను చెరిపి వేసుకున్నటువంటి స్థితిని దైవ గ్రంథంలో చూస్తాం. మీరు సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11 నుండి 14 వరకు చదివితే మనుషుని దేహం పాడైపోయి మంచంలో మూలుగుచు, నా బోధకుల మాట నేను వినలేదు, నా ఉపదేశమును నేను త్రోసివేశాను అని నువ్వు మంచంలో పడి మూలుగుచుందువు అని రాయబడి ఉంది. కాబట్టి మొదటిగా నీ దేహాన్ని చెరిపేది నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. రెండవదిగా చూస్తాను చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, నీ దేహమును శిక్షకు లోబడనంత పని నీ నోటి వలన జరుగునీయకుము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన నీ దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యయపరుచుకునేదవు. ఇప్పుడు రెండవదిగా నీ దేహాన్ని ఏది చెరుపుతుంది అంటే నీ మాటలే నీ దేహాన్ని చెరిపివేస్తాయి. ఇక్కడ రాయబడిన మాట, నీ దేహమును శిక్షకు లోబడనంత పని నీ నోటి వలన జరుగనీయకుము. అంటే మనిషి యొక్క దేహము పాడైపోవడానికి మనుషుడు మాట్లాడే మాటలే మనుషుని దేహము అపవిత్రపరుస్తున్నట్లుగా చూస్తాం. కనుకనే ఈ ప్రసంగి 5:2 రాయబడి ఉన్నారా, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు గనుక నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని రాయబడి. కాబట్టి మీరు ఇక్కడ రెండవదిగా మనుషుని దేహము లేక పాపిగా చేసేటువంటి అనుభవం, మనుషుడు మాట్లాడేటువంటి మాటలలోనే మనుషుని దేహము పాడైపోతూ ఉన్నట్లుగా చూస్తాం. అంటే వారు తమ క్రియలను చక్కబరుచుకునేటువంటి 3వ నాడు యెహోవా సినాయి పర్వతం మీద దిగివచ్చును కనుక మనుషులు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి పరిశుద్ధంగా ఉండవలెను. కాబట్టి వీరు ఇక్కడ మాటలే మనుషుని దేహంకు శిక్ష తెస్తూ ఉన్నట్లుగా చూస్తాం. మీరు గమనిస్తే 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను అబియాతో చెప్పిన మాట, అతడు పలికిన ఈ మాటను బట్టి యెహోవా అతనికి మరణశిక్ష విధించకపోయిన ఎడల యెహోవా నాకు గొప్ప కీడు చేయునుగాక అని చెప్పినట్లుగా చూస్తాం. మరి ఏమిటి అతను మాట్లాడింది అని అంటే, దావీదుకు పరిచయం చేసినటువంటి ఆ స్త్రీని వివాహానికి ఇమ్మని బత్షెబాతో అడగడానికి పంపించినట్లుగా వ్రాయబడి ఉన్నది. చూడండి, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం క్షమించండి 2వ అధ్యాయం చూడండి, 23వ వచనం చూడండి. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు ఆదోనియా పలికిన ఈ మాటల వలన అతని ప్రాణమునకు నష్టం రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. తర్వాత 26వ వచనంలో రాజు పై వచనం 24 చదవండి. నన్ను స్థిరపరిచి నా కుటుంబం కలుగజేసిన యెహోవా జీవము తోడు ఆదోనియా ఈ దినమున మరణము అని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాకు పంపగా అతడు ఆదోనియా మీద పడినందున అతడు మరణం చనిపోయాను. కాబట్టి మీరు ఇక్కడ నీ దేహమును శిక్షకు లోబడినంత పని నీ నోటి వలన జరుగనీయకము.
అంటే మనుషుని మాటలే మనిషిని అపవిత్రపరుస్తున్నట్లుగా చూస్తాం. మీరు లూకాసు వార్త 18వ అధ్యాయం గమనిస్తే దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించినటువంటి ఇద్దరు వ్యక్తులను చూస్తాం, పరిసయ్యుడు, సొంకరి. ఇలా ఈ ప్రార్థన అయిన తర్వాత దేవుడు అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరిసయ్యుని కంటే సొంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇలా పరిసయ్యుడు విస్తారమైనటువంటి మాటలు మాట్లాడినట్టుగా వ్రాయబడి ఉంది. ఇలా సొంకరి రెండు మాటలు పట్టాడు, దేవా పాపేన నన్ను కరుణించుము అని చెప్పగా పరిసయ్యుని కంటే సొంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే పరిసయ్యుడు అపరాధిగానే తీర్చబడినట్లుగా చూస్తాం. కారణం ఏంటంటే అతడు పలికినటువంటి మాటలే అతన్ని అనీతిమంతునిగా తీర్పులోనికి తెచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. కనుక ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాల్లో నీ మాటలను బట్టియే నీతిమంతుడు అని తీర్చబడతావు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్చబడతావు. కాబట్టి ఒక దినం వస్తుంది, నీ మాటలన్నిటిని బట్టి లెక్క అప్పచెప్ప. నువ్వు పలికినటువంటి ప్రతి మాట దేవుడు తీర్పులోనికి తెస్తాడని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ రీతిగా జ్ఞాపకం ఉంచుకోవాలన్నప్పుడు వీరా నీ హృదయము తొందర చేసి మాట్లాడడానికి సమీపించినప్పుడు వీరా దేవుని మాట నీకు జ్ఞాపకం ఉంటే అపవిత్రమైన మాట నీ నోట నుండి పలకకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకుంటావు. వీరా ఆ రీతిగా కాక మనుషుడు తన శరీరాన్ని అనుసరించి జీవించినటువంటి జీవితంలో శరీరం చెప్పినట్టుగా నడుచుకుంటే మనుషుని జీవితం అంతా కూడా అపవిత్రపరచబడుతుంది. 143వ కీర్తనలో దావీదు అన్నాడు, నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుము, నేను సమాజంలో ఉండగా నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుము అని దావీదు దేవునికి ప్రార్థన చేయడంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే తొందరపడి మాట్లాడకుండా నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుము అని ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో బ్రతిమలాడినట్లుగా చూస్తాం. కారణం ఏమిటంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో జీవ మరణములు నాలుక వశము అని రాయబడి ఉంది. నువ్వు బ్రతికుండాలన్నా, మరణించాలన్నా, లేక దేవునికి పరిశుద్ధంగా ఉండాలన్నా, అపవిత్రుడిగా ఉండాలన్నా, దానికి మొత్తానికి ఈ నాలుకే మూల కారణంగా చూస్తాం. జీవ మరణములు నాలుక వశము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, నాలుక చిన్న అవయవమైనా సరే అది ప్రపంచ చక్రానికి చిచ్చు పెట్టును అని రాయబడి ఉంది. ఈ నోటితోనే దేవుని పోలికగా పుట్టిన నరుని శపిస్తాము, ఈ నోటితోనే దేవుణ్ణి ఆరాధిస్తాం, పూజిస్తాం. అంటే నరుని శపించినటువంటి ఈ నోరు దేవుని ఆరాధించడానికి ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి స్థితిని చూస్తాం. ఎందుకు వారు తమ బట్టలు ఉదుకున్న వాళ్ళని 3వ నాటికి సిద్ధంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎందుకు ముందుగా మోషేతో ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పవలసి వచ్చిందంటే వారు తమ ప్రవర్తన విషయంలో లేక తమ క్రియల విషయంలో దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించేటప్పుడు వారు ఎట్లా ఉండాలంటే పరిశుద్ధుడైన దేవుని ఆరాధించేటప్పుడు వారు కూడాను పరిశుద్ధంగానే ఉండాలి. అయితే ఇక్కడ మనుషులు దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎట్లా ఉన్నారంటే వారు ఉన్నటువంటి స్థితిలోనే దేవుని సన్నిధికి వస్తుంటుండగా ఇక్కడ దేవుడు అభ్యంతరపరుస్తున్నటువంటి సందర్భాలను దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ నీ దేహమును శిక్షకు లోబడినంత పని నీ నోటి వలన జరుగనీయకు. మీరు 106వ కీర్తన చదివితే మోషే తొందరపడిన వాడై వారు తన ఆత్మ మీద తిరుగుబడగా అతని నోట కాని మాట పలికెను అని రాయబడి ఉంది. చూడండి, యూదా పత్రిక 9వ వచనం. యూదా పత్రిక ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక. ఇక్కడ మోషే శరీరమును గురించి మోషే మృతి పొందగా ఈ దేహం నాది అని సాతాను కూడా వచ్చాడు. మికాయేలు దూత వచ్చింది. వారికి మోషే దేహం దగ్గర కొంత వివాదం జరిగిన సందర్భం రాయబడి ఉంది. అది రాయబడిన మాట ఏంటంటే మోషే దేహమును గురించి తర్కించి. ఏమిటి? మోషే దేహం మీద సాతానుడికి అధికారము, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే అందరూ భూమి మీద ఉన్నవారు అందరిలో కూడా సాత్వికుడు అని ఇంత సాక్ష్యం పొందినటువంటి మోషే దేహం మీద సాతానుకు అంత అధికారం ఎట్లా వచ్చింది అని అంటే చిన్న మాటే, ద్రోహులారా అన్నాడు. అంతే, మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు ఇయ్యవలెనా అన్న మాటను బట్టి
సాతానుకు మోసే దేహం మీద అధికారం వచ్చినట్లుగా చూస్తాం. అందుకే తీర్పు తీర్చి తెగించక ప్రభు నిన్ను గద్దించునుగాక అని మిఖాయేలు దూత సాతాను గద్దించినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ నీ దేహాన్ని చెరిపేది ఏది అని అంటే నీ మాటలే నీ దేహాన్ని చెరుపుతాయి. నీ దేహమును శిక్షకు లోబడనంత పని నీ నోటి వలన జరుగనీయకము. అంటే వారి నోళ్ళు వారి మాటలు ఎట్లా ఉన్నవి. లోకంలో జరిగే విషయం ఏంటంటే దేవుని మందిరానికి వచ్చినటువంటి అంతసేపు నోరు కంట్రోల్లోనే ఉంటుంది. దేవుని మందిరం విడిచి బయటకు వెళ్ళిపోతే వీళ్ళ మనుషుడు తన ఇష్టానుసారముగా మాట్లాడేటువంటి ప్రజలను లోకంలో చూస్తాం. కనీసం నేను దేవుని సంబంధిని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడే ప్రజలను చూస్తాం. అంటే దేవుని భయం ఉన్నటువంటి వ్యక్తి నేను దేవుని సంబంధిని అని ఒకసారి అతని మనసులో జ్ఞాపకంలో ఉంటే ఆ మాట్లాడేటువంటి మాటలు మాట్లాడకుండా ఆపేస్తాడు. దేవుని భయం లేనటువంటి మనుషులు వారి నోటుకు ఏ విధమైనటువంటి అడ్డు ఆపద లేకుండా మాట్లాడే ప్రజలను చూస్తాం. ఆ రీతిగా ఉన్నటువంటి ప్రజలను చూసిన దేవుడు వారు తమ బట్టలు ఉదుకు కొనవలెను. 3వ నాటికి యెహోవా సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును కనుక 3వ నాటికి వారు సిద్ధముగా ఉండవలెను. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనుషుడు తన ప్రవర్తన విషయంలో దేవునికి అనుకూలమైనటువంటి స్థితి కలిగి ఉండాలనేదే ఇక్కడ దేవుడు మోషే చెబుతున్న మాట చూస్తాం. ఎలా ఉన్నప్పటికీ వస్తున్నప్పటికీ కూడాను వారిలో ఏ విధమైనటువంటి పరిశుద్ధత లేనటువంటి స్థితిలో వస్తూ ఉంటాడుగా ఇక్కడ దేవుడు మనుషులను ప్రశ్నించిన సందర్భాలను చూస్తాం. మొదటిది నీ దేహాన్ని చెరిపేది నీ కన్ను. రెండవది నీ దేహాన్ని చెరిపేది ఏదంటే నీ మాటలే నీ దేహాన్ని చెరిపివేస్తాయి. మూడవదిగా చూడండి యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 20వ వచనం. నీవు అనేక సంగతులను చూచున్నావు కానీ గ్రహింపకున్నావు, వారి చెవియొగ్గిరి కానీ వినకున్నారు. రెండవది మూడవది ఏది నీ దేహాన్ని చెరిపేదంటే దేవుని మాట వినకుండా నీ చెవే నీ దేహాన్ని చెరిపివేస్తున్నట్లుగా చూస్తాం. వారు చెవియొగ్గిరి కానీ వినకున్నారు. సంగములకు ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అని అంటే అర్థం ఏంటంటే వినడము అంటే అర్థం ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి ఉపమానమే. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాని దగ్గరికి వెళ్ళి నేడెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు నేను వెళ్ళను అన్న తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు. వాడు వెళ్ళను అన్నాడు కాబట్టి 2వ కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. వాడు వెళతాను అన్నాడు, వెళ్ళలేదు. ఈ విషయాన్ని చెప్పి తండ్రి మాట విన్నది ఎవరు అని శాస్త్రులను అడిగాడు. పెద్దవాడే అని చెప్పాడు. కాబట్టి వీళ్ళ వినడం అంటే ఏంటంటే దేవుడు ఏదైతే చెబుతున్నాడో చెప్పిన ప్రకారం చేయడమే వినడం. లోకంలో చాలామంది వాక్యం వింటున్నారు. వాక్యం విన్నవారందరూ కూడాను దేవుడు చెప్పినట్టు చేస్తున్నారు అని అంటే ఏమాత్రం కూడాను చేయడం లేదు. కాబట్టి వీళ్ళ వినడము వారు చెవియొగ్గిరి కానీ వినకున్నారంటే వినటానికి వింటున్నారు. ఆ విన్న మాటల ప్రకారం ఏమాత్రం కూడా వారు జీవించలేనటువంటి స్థితి వారి దేహాల్లో కనబడుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి వారు చెవియొగ్గిరి కానీ వినకున్నారు. ఇజ్రాయెల్ ప్రజల గురించి వ్రాయబడిన మాట కీర్తన 58:4లో వారు మాంత్రికుడు ఎంత నేర్పుగా మంత్రించినను వాటి స్వరము వాటి వినబడకున్నట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాముల వలె ఉన్నారు అని రాయబడి ఉన్నది. దేవుడు ఎంత నేర్పుగా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి దేవుని యొక్క కట్టడలు విధులు ఆజ్ఞల గురించి ఎంత వివరంగా విపులంగా చెప్పినప్పటికీ కూడాను ఇజ్రాయెల్ ప్రజలు వారి జీవితాల్లో దేవుని మాటలు అనుసరించినటువంటి జీవించిన జీవిత కాలం వీళ్ళ చాలా తక్కువగా చూస్తాం. ఒకవేళ ఒక మనిషిని 70 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి, 70 సంవత్సరాల కాలంలో దేవుని మాట విన్నటువంటి దినాలు లెక్కేస్తే వీళ్ళ చాలా తక్కువగా కనబడతాయి. దీనికి రుజువు ఏమిటనంటే మీరు న్యాయాధిపతుల గ్రంథం అంతా చదువుతూ వస్తే ఇజ్రాయెల్ ప్రజలు దాదాపు 7 పర్యాయాలు 95 సంవత్సరాలు బానిసలుగానే జీవించినట్లుగా వ్రాయబడి ఉంది. వారు అక్రమ ప్రవర్తనను బట్టి ఒక శత్రువులకు అప్పగించగా వారు ఒక 7 సంవత్సరాలు, తర్వాత మరలా వారు మొరపెట్టగా దేవుడు విడిపించి తిరిగి మరలా వారు దుష్క్రియలు చేసినప్పుడు శత్రువులకు అప్పగించిన సందర్భాలు దాదాపు 6-7 సార్లు రాయబడి ఉంది. ఈ 6-7 సార్లు కూడాను దాదాపు 95 సంవత్సరాల కాలం వారు
శత్రువులకు బానిసలుగానే జీవించినట్లుగా వ్రాయబడి ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, 10వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. 6 చూడండి. ఇజ్రాయేలులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలును, అస్తోరోతు అను సిరియనుల దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించిరి. 8వ వచనం చూడండి. వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీలను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి ఆమోరీయుల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చిత్తక కొట్టి అణిచివేసిరి. ఇక్కడ 18 సంవత్సరములు చిత్తక కొట్టి అణిచివేసిరి. ఇక్కడ ప్రైమాట ఇజ్రాయేల్ మరలా యెహోవా దృష్టికి దుష్ప్రవర్తనులైరి. మరలా అంటే దీనికి ముందు చాలాసార్లు అయ్యారు. కాబట్టి మీరు ఇక్కడ మూడవదిగా నీ దేహాన్ని చెరిపేది ఏది అని అంటే దేవుని మాట వినకుండా వారు చెవియొగ్గిరి కానీ వినకున్నారు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయనటువంటి వారే దేవుని మాట విననటువంటి వారుగా చూస్తాం. లేదా ఈ విషయమై దేవుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క క్రియలను గురించి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరు వింటారని నేను సాక్ష్యం ఇచ్చేది వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు గనుక వారు యెహోవా వాక్యమందు ఇష్టము లేని వారై ఉండిరి అని రాయబడి ఉన్నది. అంటే వినడానికి మనుషుడు తన మనసును సిద్ధపరచుకున్నటువంటి అనుభవాలు చూస్తాం. ఆ సిద్ధపాటే ఇజ్రాయెల్ ప్రజలకు లేని కారణం చేత వారు దేవుని మాటను తృణీకరించడం ద్వారా వారు శిక్షకు గురి చేయబడినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మూడవదిగా నీ దేహాన్ని చెరిపేది ఏది అంటే దేవుని మాట ప్రకారం చేయకుండా చేసేది నీ శరీరమే నీ దేహాన్ని చెరిపేస్తున్నట్లుగా చూస్తాం. ఇంకేమంటే నువ్వు అనేక సంగతులను చూచున్నావు కానీ నీవు గ్రహింపకున్నావు, వారు చెవియొగ్గిరి కానీ వినుకున్నారు. ఈ విషయమై సమూయేలు సౌలుతో బోధించేటప్పుడు దేవుని మాట వినుట్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిని సౌలుకు తెలియపరిచినట్లుగా చూస్తాం. బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము అని రాయబడి ఉంది. కాబట్టి మీరు ఏదైతే మనుషుని జీవితంలో శ్రేష్టమైనదిగా చెబుతుందో ఆ శ్రేష్టమైనటువంటి దేవుని మాటనే మనుషుడు వినకుండా తమ దేహమును తామే చెరిపి వేసుకుంటున్నట్లుగా శిక్షకు అప్పగించుకుంటున్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. నాలుగవదిగా చూస్తాం చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును. ఇక్కడ గెహజీతో ఎలీషా చెప్పిన మాట చూస్తాం. నయమానుకు విడిచిన కుష్ఠము నీకును నీ ఇంటి వారికి సదాకాలము అంటియుండును. ఇప్పుడు ఇక్కడ మనుషుని దేహాన్ని చెరిపేది ఏది అంటే ధనము మనుషుని దేహాన్ని చెరిపివేస్తున్నట్లుగా చూస్తాం. అందుకే 1 తిమోతి 6లో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని రాయబడి ఉంది. ఇక్కడ సామెతల గ్రంథం రాయబడి కూడా ధనము నమ్ముకొని వాడు పాడైపోవును అని రాయబడి ఉంది. ఇక్కడ గెహజీ కుటుంబం అంతా కూడాను కుష్ఠరోగానికి అప్పగించడానికి కారణం ఏమిటంటే నయమాను తీసుకొచ్చినటువంటి కానుకలను ఆశించినటువంటి వాడై లేదా నయమాను రథం వెనక పరిగెత్తుకొని వెళ్ళి అతడు వెండిని బంగారాన్ని మంచి దుస్తులను తీసుకొచ్చి ఇంట్లో దాచుకోవడమే తన కుటుంబం అంతటికి కుష్ఠరోగం తెప్పించుకున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఏదైనా మనిషిని చెరిపేది ఏంటంటే ఇహలోక సంబంధమైనటువంటి సంపదే మనిషిని దేహాన్ని చెరిపివేస్తున్నట్లుగా చూస్తాం. సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం 4:8లో ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, చెలికాడు లేడు, జతగాడు లేడు, అతడు ఎడతెగ కష్టపడును, ఎవరి నిమిత్తము కష్టపడుతున్నానని అనుకొనడు, అతడు సుఖమనున్నది ఎరుగక అని రాయబడి ఉంది. కాబట్టి మీరు ఇక్కడ నాలుగవదిగా మనుషుని దేహాన్ని చెరిపేది ఏదంటే ఏలోక సంబంధమైనటువంటి ధనమే మనుషుని దేహాన్ని చెరిపివేస్తున్నట్లుగా చూస్తాం. 6వది 5వదిగా చూస్తాం చూడండి.
యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్ము బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. ఇక్కడ ఆకోరు లోయలో జరిగినటువంటి వధ, ఆకాను శపితమైన దానిలో కొంత తీసుకొని దాచుకొనిన కారణం చేత తన కుటుంబం అంతటిని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడాను రాళ్లతో కొట్టి చంపివేసినట్లుగా చూస్తాం. ఇక్కడ 5వదిగా ఆకాను యొక్క మరణానికి కారణం ఏంటంటే యెహోషువ ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అతిక్రమించడమే ఆకాను యొక్క కుటుంబం మరణించవలసి వచ్చినట్లుగా చూస్తాం. యెహోషువ యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, ఈ శపితమైన దానిలో ఎవరైనా ఏదైనా తీసుకుని ఎడల వాడు శాపగ్రస్తుడవుతాడు అని ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను ఆకాను అతిక్రమించగా తన కుటుంబం యావత్తు ఆకోరు లోయలో మరణించినట్లుగా చూస్తాం. ఈ మరణించినటువంటి ఈ ఆకోరు లోయనే దేవుడు నిరీక్షణ ద్వారముగా మారుస్తానని చేసిన వాగ్దానం చూస్తాం. చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ ఆకోరు లోయనే నిరీక్షణ ద్వారముగా మార్చుదును. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి ఆకోరు అనగా శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా మార్చుదును. ఇక్కడ ఆకోరు లోయను తిరిగి మరల దేవుడు నిరీక్షణ ద్వారంగా మారుస్తున్నట్లుగా చూస్తాం. ఇప్పుడు అర్థం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాయబడిన ప్రకారం మీరు మీ పాపముల చేతను అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్ములను బ్రతికించెను. ఇప్పుడు ఎట్లాగా వారు బ్రతికించబడతారు అని అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 23, 24. పాప పరిహారార్థకై రాజు ఎదుటికి సమాజం ఎదుటికి మేకపోతులను తీసుకొని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించిరి. ఇశ్రాయేలు అందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి ఉండను గనుక ఇజ్రాయేల్ అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి పాప పరిహారార్థ బలిని అర్పించిరి. ఇక్కడ హిజ్కియా రాజుగా చేసిన తరువాత తన తండ్రి అయినటువంటి ఆహాజు కాలంలో దేవుని మందిరాన్ని మూసివేసి దీపం ఆర్పివేసి మందిరమునంతా అపవిత్రపరిచిన తరువాత హిజ్కియా రాజుగా చేయబడిన తర్వాత మందిరం అంతటిని బాగు చేసి ఇలా ఇజ్రాయెల్ ప్రజలందరి నిమిత్తమై అతడు బలి అర్పించినట్లుగా చూస్తాం. వారు తమ చేతులను వాటి మీద ఉంచగా, అంటే వీటికి బదులుగా అర్పించబడినటువంటి ఆ పొటేలు వీరి పాపమంతా భరించినటువంటి అనుభవాన్ని చూస్తాం. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడినటువంటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మనుషుల పాపమంతా కూడా ఆయన భరించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేయుదును. మరణము నుండి మనుషుని విడిపించు నిమిత్తమై యేసు ప్రభువారే ఆయన మరణించగా మరణించినటువంటి మనుషుడు తిరిగి జీవం పొందినట్టు క్రీస్తు యేసునందు ఆయన మిమ్ములను బ్రతికించెను అని రాయబడిన మాట చూస్తాం. రోమపత్రిక 10వ అధ్యాయంలో పాప శరీరాకారంతో పంపి ఆ పాపమునకు ఆయన శరీరమందు శిక్ష విధించెను. అంటే మనుషుడు ఎన్ని రీతులుగా పాపము చేస్తూ వచ్చాడో ఇలా అన్ని రీతులుగా యేసు ప్రభువారు
శిక్ష అనుభవించినట్లుగా చూస్తాం. హృదయం కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, తలంపులు కానీ వీడ పంచగ్రాయముల ద్వారా స్రవించినటువంటి రక్తము మనుషుడు చేసినటువంటి ప్రతి పాపము నిమిత్తమై ఆయన కలువరి శిలువలో రక్తము కార్చగా మనుషుడు విడుదల పొందినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ రాయబడినటువంటి మాట, నీ యెహోవా సీనాయి పర్వతం మీదకి వచ్చిన 3వ నాటికి వారు సిద్ధముగా ఉండవలెను. దేవుణ్ణి ఆరాధించే నిమిత్తమై మనుషుడు సిద్ధముగా ఉండాలి. ఎట్లా దేవుణ్ణి ఆరాధించాలి అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూస్తాం. యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టు కొనబడివారు కనుక మీ దేహములతో దేవునిని మహిమపరుచుని. వారు 3వ నాటికి తమ బట్టలు ఉదుక్కొని సిద్ధముగా ఉండవలెను. మనుషుడు దేవుని ఆరాధించే ముందు ఆయన ఎలాంటి క్రయం చెల్లించాడు, మనుషుడు ఎట్లాగా దేవుని ఆరాధించాలి అని అంటే అనుగ్రహించబడినటువంటి దేహముతోనే పరిశుద్ధులుగా దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవంలోనికి ప్రజలు ఉండు నిమిత్తమై ఇక్కడ దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. వారు 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా సీనాయి పర్వతం మీదకు దిగివచ్చును. లేదా దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం ఎట్లా సిద్ధపడాలి, ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే యథార్థమైనటువంటి హృదయంతో, యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించవలెను.